ఇది కేవలం పుస్తకం కాదు, ప్రభుత్వాన్ని సమాజాన్ని దగ్గరగా గమనించిన ఒక జర్నలిస్ట్ ధర్మాగ్రహం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ధర్మాగ్రహం. భవిష్యత్తులో మనం ఎలా ఉండకూడదని చెప్పడమే ఈ పుస్తకం తెలియజేస్తా ఉంది. ఒక నిజమైన జర్నలిస్ట్, ప్రజాక్షేమాన్ని ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే జర్నలిస్ట్ రాస్తే అది ఎంత బలంగా ఉంటుందో ఈ పుస్తకం చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. ఇలాంటి పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారికి కూడా ఇది భవిష్యత్తులో దీన్ని ఒక టచ్ స్టోన్, ఒక గీట్రాయిలా తీసుకుంటారు. ప్రతి జనసేన అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత ఆయన కూడా ఈ పుస్తకం చదువుకుంటే నేను ఎంత పాపాత్మం రా అనుకుంటాడు. ఈ 5 ఏళ్ల నుంచి జరిగిన సంఘటనల్ని బాగా పరిశీలించి పరిశోధించి అవసరమైనప్పుడు అనేక మందిని సంప్రదించి సురేష్ ఈ పుస్తకం రాశాడు. ఈ దుర్మార్గపు ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టుగా అక్షర రూపం దాల్చిన సురేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జర్నలిజం పరమావధి ప్రజా ప్రయోజనం. నేను దానికే కట్టుబడ్డాను. నాకు జర్నలిజం నేర్పిన వారు ఆ మాటే చెప్పారు, నేను జర్నలిజం నేర్పిన వారికి ఆ మాటే చెప్పాను.